అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ నమోదుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ఏబీ పీఎంజేఏవై 70 ఏళ్ళు ఆ పైబడిన వారందరికీ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హుల పేర్లను నమోదు ప్రక్రియ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్ లేఖ రాశారు. ఈ పథకంలో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో beneficiary.nha.gov.in ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తామని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలతో పాటు ఇప్పటి వరకు ఈ పథకంలో లేని వారికి ఇది వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు ఆ పైబడిన వారందరికీ అర్హులేనని లేఖలో తెలిపింది. ఇతర బీమా పథకాల్లో కొనసాగుతున్న లబ్ధిదారులు కూడా దీన్ని ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించింది. నమోదు ప్రక్రియలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంటే చాలని, అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ కార్డుల జారీకి ఆధార్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి అని చాంగ్సన్ తన లేఖలో వివరించారు. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలతో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు ప్రస్తుత పథకం లేదా ఏబీ పీఎంజేఏవై స్కీమ్లో ఏదైనా ఒక దానిని ఎంచుకోవడానికి ఒక్కసారి ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏబీ పీఎంజేఏవై కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలలో 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 25 లక్షల వరకు అడిషనల్ షేర్డ్ టాపప్ అందజేస్తున్నాం. ఈ టాపప్ మొత్తం రూపాయలు 5 లక్షలు. కుటుంబ సభ్యులు కొంత భాగాన్ని వినియోగించుకున్న సీనియర్ సిటిజన్ల చికిత్స కోసం పూర్తిగా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.